హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. మరి ఈ గుత్తి వంకాయ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి వంకాయల్ని తీసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ వంకాయలకి ఇలా 4 భాగాలుగా కట్ చేయండి. ఇలా అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిలోకి 4 ఎల్లిపాయల్ని, అలాగే 1.5 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా దంచి వేసుకొని ఆ ఎల్లిపాయ కారంని ఈ వంకాయల్లోకి కూర్చండి. ఇలా ఎల్లిపాయ కారంని మనం దీనిలోకి స్టఫ్ చేయడం వల్ల మనకి వంకాయలు అనేవి తింటున్నప్పుడు చప్పగా లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అన్ని వంకాయల్లో కూడా ఇలా ఎల్లిపాయ కారంని ఇలా పెట్టండి. ఈ విధంగా అన్ని వంకాయలను కూడా రెడీగా పక్కన పెట్టండి. ఈ వంకాయ కర్రీని ఎప్పుడూ ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అన్నిటిని కూడా ఎల్లిపాయ కారం అనేది ఈ వంకాయల్లో పెట్టేసి వీటిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 to 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వంకాయల్ని వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ వంకాయలన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేయండి. వంకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి వీటిని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. 2 నిమిషాలకు ఒకసారి వీటిని ఇలాగా రెండు వైపుకి ఇలా టర్న్ చేసుకోండి. ఇలా వంకాయలు కూడా ఈవెన్గా అన్ని వైపులా కూడా మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. మళ్ళీ మూత పెట్టేసి వీటిని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి వంకాయలు అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని, అలాగే 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే దీనిలోకి అల్లంని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10-12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకొని మూత పెట్టేసి వీటిని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయవచ్చండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు దీనిని కనీసం 6-7 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, మనకి ఆయిల్ ఎప్పుడైతే ఇలా పైకి సపరేట్గా అవుతుందో అప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా దీనిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయల్ని కూడా
దీనిలోకి వేసుకోండి. ఇలా వంకాయలన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి. ఈ గ్రేవీ మొత్తం వంకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలపండి. వాటర్ని మరీ ఎక్కువ యాడ్ చేయకండి. మనకి గ్రేవీ అనేది బాగా లూజ్గా ఉంటే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదండి. చూడండి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రేవీ అనేది మనకి దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. చూడండి, గ్రేవీ అంతా ఇలా బాగా దగ్గర పడి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి చివరిగా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ వంకాయల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ కర్రీని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.